కాబట్టి ఇక్కడ ఇక్కడ చర్చలు చేయాల్సినటువంటి అవసరం, చర్చలంతా చేయడం అయిపోయింది, చర్చలంతా మహర్షులు చేసేశారు. ఇప్పుడు చర్చ చేయడం అనవసరం, చేసినా నీకు అర్థము కాదు, దాని తాత్పర్యం ఏమిటనేది అర్థము కాదు. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏమిటంటే దీని ఆచరణ చెయ్యడం. ఆచరణ చేస్తూ ఉంటే తద్వారా మనకి విశేషమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. ఈ లోకంలో, పరలోకంలో, వచ్చే జన్మల్లోనూ కూడా మనకు విశేషమైనటువంటి శ్రేయస్సు లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు. ఇక్కడ కొంతమంది అడుగుతుంటారు, ఇదేమిటండి వచ్చే జన్మ ఏమిటి, వెనకటి జన్మ ఏమిటి, ఇవన్నీ ఉన్నాయా, ఏమిటి వచ్చే జన్మ వెనకటి జన్మ ఉందని ఎవరికి తెలుసు, ఎవరు ఒప్పుకుంటారు దీన్ని? ఇప్పుడైతే ఇప్పుడు ఉన్నాము, ఇదైతే మనకు కనబడుతోంది, ఇదంతా వాస్తవం. వెనకటి జన్మ, వచ్చే జన్మ ఇవన్నీ ఉన్నాయా నిజంగా అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇప్పుడు లోకంలో ఏం జరిగినా కూడా అది చక్కగా జరిగినా అథవా చక్కగా జరక్కపోయినా, మనం అనుకున్నట్టుగా జరక్కపోయినా దాని వెనక ఏదో ఒక కారణం ఉండనే ఉంటుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం, ఒప్పుకున్నటువంటి విషయం, ఒప్పుకోవలసినటువంటి విషయం. ఆస్తికుడు నాస్తికుడితో సంబంధం లేదు, అందరూ ఒప్పుకోవాలి. ఏదైనా పని చక్కగా జరిగింది అనంటే దానికి ఏదో కారణం ఉండనే ఉండాలి. ఏదైనా పని సరిగ్గా జరగలేదు, మనం అనుకున్నట్టుగా జరగలేదు అంటే ఎక్కడో లోపం జరిగింది అనేటటువంటి, అంటే ఏమిటి, ఎక్కడ లోపం లేకుండా పని సరిగ్గా జరగలేదు అని అవ్వదు. లోపం ఉన్నందువల్లే మనం అనుకున్నట్టుగా పని జరగలేదు. అథవా కారణం చక్కగా ఉంది కాబట్టి కార్యం కూడా చక్కగా సంపన్నమైంది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన